ఇల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఎందుకు నీటిని ఎత్తిపోయట్లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ కాంగ్రెస్ ని ప్రశ్నించారు. నారాయణపూర్ రిజర్వాయర్కి నీళ్లు విడుదల చేస్తే 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ఇల్లంపల్లి ఎత్తిపోతలతో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు సస్యశ్యామలం చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కేసీఆర్, కేటీఆర్లను తిట్టడం తప్ప రేవంత్కి రైతుల కష్టాలపై అవగాహన లేదన్నారు. కేసీఆర్ గారి పాలనలో రైతన్న గల్లా ఎగరేసి బతికితే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్లాలు బట్టి రైతులను కొట్టే ప్రభుత్వం ఇవాళ వచ్చింది. ఎల్లంపల్లి ద్వారా పర్ డే ప్రతిరోజు 5 నుంచి 6 లక్షల నీళ్లు మరి సముద్రంలో కలుస్తున్నాయి. సన్నాసి ఈ రేవంత్ రెడ్డికి కళ్ళు లేవా, కనబడతలేవా? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఏడ తిరుగుతుందో తెలియదు. నారాయణపూర్ రిజర్వాయర్ కు నీళ్లను వెంటనే విడుదల చేయాలి. సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లని ఒడిసి పట్టి ఆనాడు కేసీఆర్ గారు ఎట్లయితే రైతాంగానికి ప్రతి ఎకరాకి నీళ్లు ఇచ్చిండ్రో, ఇవాళ ఈ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి నీళ్లు వెంటనే విడుదల చేసి మా నియోజకవర్గంలో ప్రతి చెరువును, కుంటను నింపాలి. చెక్ డ్యాంలను కూడా నింపి రైతాంగానికి వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ సోయిలేని